ఓం నమ శివాయ నమః. ఏంటంటే ఇది నాగులమ్మ గుడి తరతరాల నుండి నడుస్తుంది. మా వంశపరంగా వచ్చింది, ఒక 7 తరాల దాకా వచ్చి ఉంది. మళ్ళీ మేము ఆమెకు వంశస్థులం, ఆదివాసి బిడ్డలం. దాంతోపాటు ఏంటిదంటే మాకు 2 సంవత్సరాలకు ఒకసారి మేడారాన నిండు జాతర అయిన సమయం అప్పుడు ఇక్కడ సుంకు పండగ చేస్తాం. అది కులపరంగా సుంకు పండగ అనేది చేయవలసి వస్తుంది. మళ్ళీ 2 సంవత్సరాలకు ఒకసారి పెద్ద జాతర చేస్తే అగ్నిగుండము, వనదేవత వచ్చుడు, గుట్ట నుండి దేవతను తీసుకొచ్చుడు, గోదావరి స్నానాలు, పుంజనది స్నానాలు ఇవన్నీ చేస్తాం. కానీ ఒకరోజు కార్యక్రమము ఇది మండమెలిగి సుంకు పోసి పూజ కార్యక్రమం చేసి మా సంప్రదాయం ప్రకారంగా జాతర జరపడం జరుగుద్ది. సుంకు జాతర అంటారు, సుంకు పండగ అంటారు. అయితే ఇది 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తుంటాం. అది 2 సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తుంటాం. మండమెలిగే కార్యక్రమం అయిపోయిన తర్వాత గోదావరి నదికి పోయి జలాలు తీసుకొచ్చేసి ఇప్పుడు సుంకు పండగ అనేది కొన్ని నవధాన్యాలతోటి సుంకు పండగ చేసి దాలుగుడ్డ అనేది చరిత్ర ప్రకారంగా ఉన్నటువంటి ఒక గుడ్డని ఇప్పి ఆడిస్తారు. ఆడిచ్చి ఎట్లా వచ్చింది, వంశం ఏంటిది, దేవుడిచ్చింది 5 జాతులకు మరి ఇన్ని రకాల కులాలు ఎట్లా ఏర్పడ్డాయి, ఎవరెవరికి ఏ దేవుడు ఏ ఏల్పు ఉంటుందనే విధంగా చెప్పడం జరుగుద్ది.